వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన కలెక్టర్. ఇచ్చిన హామీలు 100% అమలు చేశామని నిరూపిస్తే రాజకీయాల నుండి నిష్క్రమణం. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సవాల్. దొన్పల్లో ప్రభుత్వ పథకాలు ప్రారంభం. లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో సర్వే జరిపి గ్రామ సభలలో ఆమోదం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ పాలన. మ్యాక్స్ సొసైటీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన డీసీపీ బస్వారెడ్డి. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్, డిఎఫ్ఓ వికాస్ మీనా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులను కలెక్టర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు బహుకరించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ, డైరీ, పశు వైద్య, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. అంతకు ముందు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రతా కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును చాటుతో వ్యవసాయం, హౌసింగ్, ట్రాన్స్కో, ఆర్టీసీ, వైద్యారోగ్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రవాణా శాఖ, 108, 102 అంబులెన్స్లు, సంచార పశు వైద్యశాల తదితర శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్లు నమూనాతో కూడిన హౌసింగ్ శకటానికి మొదటి బహుమతి దక్కగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న ఆర్టీసీ శకటం ద్వితీయ, వైద్యారోగ్య శాఖ శకటం తృతీయ బహుమతులను దక్కించుకున్నాయి. రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. కాకతీయ హైస్కూల్, విశ్వ వికాస్, ఆర్బీవీఆర్ఆర్ అభ్యాస స్కూల్, విజయ్ హై స్కూల్ తదితర పాఠశాలలకు చెందిన బాలబాలికలు చూడ చక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపచేశారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి మొమెంటోలు, ప్రశంసా పత్రాలను బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యం తోటి ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుంచి అనగా జనవరి 26, 1950 నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో, ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా
జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రమును అభివృద్ధి పదంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలైన అభయాశ్రంలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాలలో గ్యారంటీ పథకములను అమలు చేయమైనది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయుటకు దరఖాస్తులను స్వీకరించి పరిశీలించి గ్రామ సభల ద్వారా ముసాయిదా జాబితాను తయారు చేయడం జరిగినది. అట్టి అర్హులైన లబ్ధిదారులకు జిల్లాలోని 31 గ్రామీణ మండలాలలో ఒక్కొక్క పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీలలో ఈ రోజు నుండి ఈ 4 సంక్షేమ పథకాల ఫలాలను అందజేయడం జరుగుతుంది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి జిల్లాలో రైతు భరోసా పథకం కింద ఈ రోజు నుంచి ఎకరాకు సీజన్కు 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ప్రతి అర్ధ సంవత్సరంతో 6,000 చొప్పున వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణానికి ఇంటి స్థలం కలిగి ఉన్నవారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచనైనది. ప్రస్తుతం ఆహార భద్రతా కార్డులు జిల్లాలో కుటుంబ సర్వే ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రతా కార్డుల పంపిణీ, అలానే కుటుంబ సభ్యుల కొత్తగా పేర్లను నమోదు చేయటకు ఈ రోజు నుండి జరగడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచనైనది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమ మరియు గురుకులాలలో అక్టోబర్ 2024 నుంచి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ విద్యార్థులకు డైట్ 40% చొప్పున మరియు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగినది. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద మన జిల్లాలో 2,40,825 కుటుంబాలకు 8,43,599 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగినది. దీనికి గాని ప్రభుత్వం 25.41 కోట్ల రూపాయల సబ్సిడీ అందించడం జరిగింది. వ్యవసాయం 2024-25 యాసంగి సీజన్లో 5.18 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగినది. ప్రధానంగా వరి 4.19 లక్షల ఎకరాలు, శనగ 16,000 ఎకరాలు, మొక్కజొన్న 23,000 ఎకరాలు, ఎర్రజొన్న 33,000 ఎకరాలు సాగు అవుతుందని అంచనాలు సిద్ధం చేయడం జరిగినది. జిల్లాలో యాసంగి 24-25 గాని యూరియా 75,000 మెట్రిక్ టన్నులు, డిఏపి 18,919 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పొటాష్ మరియు కాంప్లెక్స్ ఎరువులు 46,365 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగినది. ఇందుకు గాను యూరియా 53,733 మెట్రిక్ టన్నులు, డిఏపి 11,482 మెట్రిక్ టన్నులు, పొటాష్ 1,333 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 35,542 మెట్రిక్ టన్నులు ఇంతవరకు రైతులకి అమ్మకాలు జరిగినాయి. రైతులకు అవసరమైన ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగినది. పంట రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఇప్పటి వరకు 4 విడతలలో మొత్తం 1,612 మంది రైతుల పంట రుణాలు 782.31 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగినది. రైతు బీమా పథకం కింద జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు
అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 391 రైతులకు సంబంధించి వారి వారి నామినీ ఖాతాలలో 19.55 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగినది. పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ పథకంలో భాగంగా జిల్లాలో మొత్తం 4,01,959 ఆహార భద్రత కార్డుల ద్వారా 12,81,215 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రతి మాసంలో 8,084 మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యంని పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. 2024-25 వానాకాలం సీజన్లో మొత్తం 676 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగినది. దీనికి గాను 1,140 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. జిల్లా ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినది. 3,03,118 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సన్నాలను 44,703 రైతుల నుంచి కొనుగోలు చేసి 151.56 కోట్ల రూపాయలను బోనస్గా రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేయూత పెన్షన్ల కింద జిల్లాలో 2,70,716 మంది వివిధ రకాల పెన్షన్దారులకు ప్రతి నెల 58.33 కోట్ల రూపాయలను చెల్లించడం జరుగుతున్నది. 2024-25 సంవత్సరంలో 5,908 సంఘాలకు 140.13 కోట్ల రూపాయలు శ్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగినది. బ్యాంకు లింకేజీ పథకం కింద 2024-25 సంవత్సరంలో 20,350 సంఘాలకు 1,228 కోట్ల రూపాయలు లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12,730 సంఘాలకు 1,071 కోట్ల రూపాయలను రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందించడం జరిగినది. మార్చి 2024 వరకు బ్యాంక్ లింకేజ్ తీసుకున్న 5,010 స్వయం సహాయక సంఘాలకు 2 నెలల వడ్డీ రాయితీని 1.90 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరిగినది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు పుట్టి పెరిగిన గ్రామాలలో ఎన్నికల హామీలు 100% అమలు జరిగాయా అని ప్రశ్నించారు. జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు జీవన్ రెడ్డి. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేకుంటే కాంగ్రెస్ నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. ఒక పక్క దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ కు సవాల్ చేశారు. పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ దమ్ముంటే తన ఛాలెంజ్ ను స్వీకరించండి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు ఆసనగారి జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. హామీల అమలులో ప్రజలకు సర్కారు వెన్నుపోటు పొడుస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను మండలానికి ఒక గ్రామం చొప్పున నిజామాబాద్ జిల్లాలోని 35 మండలాల్లో కేవలం 35 గ్రామాల్లోనే ప్రారంభించారని ఆయన తెలిపారు. అవి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వగ్రామం భీమ్గల్ రహమత్ నగర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్వగ్రామం రేకులపల్లి, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి స్వగ్రామం సిర్నాపల్లి, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకాపూర్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి స్వగ్రామం కోమన్పల్లి, ఎంపీ అరవింద్ స్వగ్రామం వేల్పూర్ వంటి ముఖ్య నేతల సొంతూళ్లలో తప్ప ఇతర గ్రామాలలో ప్రభుత్వ పథకాల ఊసేలేదన్నారు. ఈ 35 గ్రామాలలో ఏ ఊరికైనా పోదాం, ప్రజలతో మాట్లాడదాం. 100% హామీలు అమలవుతున్నాయని ప్రజలు చెబితే నేను అక్కడికక్కడే రాజకీయాలను వదిలేస్తా, లేకుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు వదిలేసి ముక్కు నేలకు రాస్తారా అని జీవన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తోంది, అందుకే ఎక్కడ చూసినా జనగ్రహ జ్వాలలే కనిపిస్తున్నాయన్నారు. అగ్నిగుండాలైన గ్రామ సభలు సర్కారును దహించి వేస్తున్నాయని, రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్, ఏడాదికే కుప్పకూలిన కాంగ్రెస్ గ్రాఫ్ అని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాపాలన కాదు, పిచ్చి తుగ్లక్ పాలన అంటూ విరుచుకుపడ్డారు. మాటలన్నీ బ్రోకర్ మాటలు మాట్లాడతాడు. 1 రూపాయికే వైద్యం అన్నాడు. 13 నెలలు అయింది. 1 రూపాయి లేదు, వైద్యం లేదు, ఉన్న హాస్పిటల్ లేదు, అది దిక్కు లేదు. 1 రూపాయి వైద్యం అమలు అయ్యే హామీ అండి. ఊరికి 10 ఇళ్ళు సొంతంగా కట్టిస్తాను. కుత్వాన్పూర్ గ్రామంలో అడిగిర్రు, మరి 10 ఇళ్ళు కట్టిస్తాను ఏమయ్యా అంటే గవర్నమెంట్ కట్టకపోతే కడతా అన్నాడు. ఇక బండి సంజయ్ అంటాడు ఇందిరమ్మ ఇల్లు అని పేరు తీసేస్తేనే మేము ఇల్లు ఇస్తామంటాడు. ఈ ఇందిరమ్మ పేరు తీస్తాడా? పేరు తీస్తే ముఖ్యమంత్రి మార్పిస్తాడు. ఇప్పటికీ 2 సార్లు వివిధ గ్రామాల్లో 2 సార్లు కాదు, మొత్తం వ్యతిరేకిస్తున్నారు.
గ్రామాలను వ్యతిరేకిస్తూ ప్రజా అగ్రహానికి లోనైదు చెప్పిన హామీలు నెరవేరుస్తలేరు కాబట్టి ప్రతి గ్రామంలో ఇలా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికన్నా ప్రజలు గమనిస్తారు, లోకల్ బాడీ ఎలక్షన్లు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా గ్రామాన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులను నిలదీయాలని చెప్పి ప్రజలకు తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి సారథ్యంలో పరిపాలన సాగుతోందని మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. నవిపేట్ మండల కేంద్రంలోని మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ ను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి జేబులు నింపుకుందని, అయినా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్, సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే నాయకులను ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచ్లుగా ఎన్నుకోవాలని కోరారు. తాను వారితో ప్రజలకు సేవ చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాబోయే 10వ తరగతి వార్షిక పరీక్షలలో 75% పైగా మార్కులు, 100% ఉత్తీర్ణత సాధించేలా ఫిబ్రవరి నెలలో గ్రాండ్ టెస్టులు, ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని, తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు నిర్మాణానికి 2 కోట్ల నిధులు వెచ్చించానని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ పాలను తాగాలని తెలిపారు. కొన్ని ప్రైవేట్ పాల కేంద్రాలు సరఫరా చేసే పాలలో హానికర రసాయనాలు కలుపుతున్నారని, వీటి వాడకంతో 85% ప్రజలు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయని తెలిపారు. ప్యాడీ రైతులను ప్రోత్సహించేందుకు లీటర్కు 10 రూపాయలు పెంచామని అన్నారు. రైతులు కూరగాయలు పండించాలని కోరారు. బీరకాయ, కాకరకాయ లాంటి కూరగాయలు పండించాలని సూచించారు. అనంతరం సిరన్పల్లి, జన్నేపల్లి గ్రామాలలో మాటు కాలువలను పరిశీలించారు. కాలువలో పూడికతీత పనులను చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇందూర్ ఇంటి దీపం సీఈఓ జైబన్న, ఇంటి దీపం మేనేజర్ శోభా మాధవి, సాయిలు, సంగీత, శిరీష, రోజా, సోని, లత, దివ్య, సుమలత, మౌనిక, అనుష, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ అన్నట్టు 70-80 కోట్లు ఇస్తే 99% మీరు ఇంట్రెస్ట్ చెల్లించారు. అంత గొప్ప మహిళా సోదరులు. మీ అందరిని అభినందిస్తూ, మరి సొసైటీ గురించి అందరు చెప్పారు, కానీ మనం వాస్తవాలు రేపు రాబోయే రోజుల్లో మనము మన పిల్లలు బాగుండాలంటే ఏం చేసుకోవాలి? మీరందరూ ఉత్సాహంగా ఉండాలంటే ఫస్ట్ మన పిల్లలు బాగా చదివించుకోవాలి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకేదైతే చదువులు చెప్తారో ఉపాధ్యాయులు, టీచర్లు వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చాం, కొత్తగా అపాయింట్మెంట్ చేశాం. మనమందరం టీచర్లకు చెప్పాం, మేమందరం చిన్నవాళ్ళం, ప్రతి ఒక్కరికి 1-2 పిల్లలు ఉన్నారు, బయట పంపిస్తే 40-50 వేలు సంవత్సరానికి అవుతా ఉన్నాయి అని మేము అన్ని గమనించి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా డెసిషన్ తీసుకుంటాం. మన టీచర్లు, మన ఉపాధ్యాయులు కానీ టీచర్లు కానీ నాకు తెలిసినంత మటుకు మన డిస్టిక్లో 75% 75 మార్కులు వస్తాయి, 75% మార్కులు వస్తాయి. తప్పనిసరిగా ప్రైవేటు స్కూల్లో ఎట్లా చెప్తారో పిల్లలు అందరూ ఒక తీరు ఉన్నారు. ఎవరైనా కొద్దిగా మొద్దుంటే చదువు 2 సార్లు చదువుతూ వస్తుందంటే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిస్తున్నాం. ఇప్పుడు మార్చిలో అసలు ఎగ్జామ్ ఉంటే పరీక్షలు ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా పెట్టిస్తున్నాం. ఎందుకు? ఏ పిల్లగాడు ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళ క్లాసెస్ పెట్టుకోవటానికి ఈ విధంగా అది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నా అక్కలు చెల్లెళ్ళు ఇల్లు నడుపుతారు, బాధలన్నీ తెలుసు. వాళ్ళకి ఏం కావాలి? మినిమం ప్రతిదానికి భర్తలకు అడగకుండా
కరెంటు కానీ గ్యాస్ కానీ సిలిండర్, గ్యాస్ అంటే సిలిండర్, ఇంకేమున్నది కరెంటు, బస్సు ఒకటి, ఇవన్నీ కనీసం ఖర్చులను మీకు భర్తలు అడగకుండా చేశాం. మగవాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇప్పటి వరకు ఈ మగవాళ్ళు అంటారు కానీ 21,000 కోట్లు రైతులకు లోన్ మాఫీ చేశాం. ఇప్పుడు రైతు బంధు, దాన్ని ఏమంటున్నారు, రైతు భరోసా వస్తుంది. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, అవసరమైతే 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నోళ్లకు ఆ పుణ్యాత్ముడు కేసీఆర్ చేసిన దౌర్జన్యానికి మన పిల్లల భవిష్యత్తు చెడగొట్టొద్దని ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఆ లోన్లు తెచ్చి మన మీద నెలకు 6,500 కోట్లు అంటే మనకి సర్కారు, మనకు సేవ అయ్యేందుకు సర్కారు జాబు చేసే వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు 6,500 అయితే ఆ పుణ్యాత్ముడు చేసిన బాకీకి అడ్డీకి అసలుకు 6,500 అవుతా ఉన్నాయి. మనకు వస్తే 1,800, దాంట్లోకి లివే రోడ్డు 1,300 పైసలు లేవు. ఇవన్నీ చదువుతూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా అన్నీ వస్తాయి, ధైర్యంగా ఉండండి. అదేవిధంగా ఈ పాలు చూసుకొని, ఈ పాలు వేరే పాలు తాగద్దు, ఇది మన పాలు. ఎవరి? మన సర్కారు పాలు విండేటోళ్ళు, భూమి లేనోడు, ఒక చిన్న ఆయన వాళ్ళు 2 బళ్ళు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటే వాళ్ళకు కూడా 10 రూపాయలు లీటర్కు, అందరి గంటెక్క 10 రూపాయలు ఎక్కిస్తా ఉన్నాం. ఎందుకు? చిన్నవాడు, ఏమి లేదు అని. ఈ విధంగా అందరినీ చూసుకుంటా పోతా ఉంటాం. తప్పనిసరిగా మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు ఐక్యత ఉండి బాగా చదివించి కేవలం మగవాళ్ళే పనిచేస్తే నడుచట్లేదు. అమెరికా మన పిల్లలు పోతారు, ఒక్క మొగడు చేస్తే నడుచట్లేదు. ఆడోళ్ళు మగవాళ్ళు, పెళ్ళం మొగడు పని చేస్తేనే అలా కుటుంబం నడుస్తుంది. మన దగ్గర కూడా అదే అవుతా ఉంది. ఉదాహరణకు చెప్తా, ఒక మనిషికి తయారీ అనుకో, ఆడికి 10 ఎకరాలు ఉండే, 3 అన్నదమ్ములు, మనిషికి 3 వచ్చాయి. నీకెందరు? మాకు పిల్లలు 2 అంటే 1.5 ఎకరాలు వస్తుంది. బతుకుతామా? ఉదాహరణకు చెప్తున్నా. ఇట్లా భూమి అయితే కొనేటట్లు ఏం కదా, మనకి వ్యవసాయం చేసుకుంటా. అందుకొరకు ఇవన్నీ ఆలోచించాం. చదువు, మీరు చేసే పనులు, మనం పండించే పంటలు ఆరోగ్యంగా ఉండాలి. మీరు చెప్పేది ఇప్పుడు డ్రోన్ కానీ స్ప్రేలు కానీ తప్పనిసరిగా ఒక ఏడాది తర్వాత డ్రోన్లు కూడా మనం కొనుక్కోవచ్చు. అదేం పెద్ద సుధారం ఏం లేదు. ఎందుకు కొడుతున్నాం? మందు కొట్టేటోళ్ళు కూడా దొరుకుతున్నారు. ఇవన్నీ ఆలోచిస్తున్నాం. తప్పనిసరిగా నా అధికారులకు కూడా మ్యాక్స్ తప్పనిసరిగా రేపు కూరగాయలు వీళ్ళందరికీ ఎక్కడైనా ఒక 4-5 ఎకరాలు పెట్టియండి, వైర్ పంది రేపియండి వైర్లతో. దానికి 3 లక్షలు అయితే నేను ఎక్కడ ఇస్తలేదు, 3 లక్షలు నేను ఇస్తాం, మనం ఇస్తాం. సర్కార్ వేస్తానే, చప్పట్లు కాదు. వేయాలా, మంచి బీరకాయలు పండియాలా, దొండకాయలు పండియాలా, అర్థమైందా? మంచి 10. ఇప్పుడు మీరు ఎంత ఖుషులు ఉన్నారు. వీళ్ళు ఏమొస్తుందో నాకు తెలియదు, కమిషన్ ఎంత వస్తుందో అమ్మిన దాని దగ్గర వస్తుందో, లేకుంటే ఆడవాళ్ళు ఇచ్చేస్తారా? అందుకొరకే దాంట్లో నేను చెప్పే దాంట్లో సమాజంలోని అసమానతలను తొలగించి అందరూ సమానంగా ఉండాలన్న ఆశయంతో జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం అని డీసీపీ బస్వారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్ లేని పోలీసులు అని సమాజ మార్పు కోసం కృషి చేయాలన్నారు.
జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ బస్వరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హెడ్ క్వార్టర్ పోలీస్ సిబ్బంది వేడుకలలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా జడ్జి సునీత కుంచాల ఇతరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రతా కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్పాల్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత, రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్పల్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు లాంఛనంగా ప్రారంభించారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరీ పత్రాలు అందజేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశంతో కూడిన వీడియో క్లిప్ ను ప్రదర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరును, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన విధానం గురించి అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 31 రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి కొత్తగా ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అర్హత కలిగిన వారు ఏ ఒక్కరూ మినహాయించబడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రజాపాలన గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించే లబ్ధిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అర్హులను గుర్తించిన మీదట ప్రజాపాలన గ్రామ సభలలో పేర్లు చదివి వినిపించే గ్రామ సభ ఆమోదంతో లబ్ధిదారుల తుది జాబితా రూపొందించామని వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద మంజూరులు పొందిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో రేపటి నుండి 6,000 రూపాయల చొప్పున నగదు జమ కానుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ ప్రభుత్వం 4 విడతలలో ఆన్లైన్ విధానం ద్వారా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ హితవు పలికారు. ఆహార భద్రత, రేషన్ కార్డులను అర్హులైన వారికి కొత్తవి మంజూరు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం సైతం జరుగుతుందన్నారు. ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీధర్, ఏపీఓ ప్రమీల, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనకి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి 31 రెవెన్యూ మండలాల్లో కూడా 31 గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 31 గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా శాచురేషన్ మోడ్లో, అంటే విలేజ్లో ఉన్న ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరూ కవర్ అయ్యే విధంగా మనము శాచురేషన్ మోడ్లో ఈ స్కీమ్స్ అనేది లాంచ్ చేసుకున్నాము. అదేవిధంగా ఏ ఒక్క ఇనెలిజిబుల్ బెనిఫిషరీ కూడా మనకి రాకుండా మనం ముందుగా సర్వే చేసుకున్నాము. అదేవిధంగా గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు కూడా ఇంకోసారి మనము సర్వే చేసుకొని ఫైనల్గా బెనిఫిషరీ లిస్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు బెనిఫిషరీస్ అందరికి కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుందో, సో రైతు భరోసాలో భూమి ఉన్న వాళ్ళకి, అదేవిధంగా యారబుల్ ల్యాండ్, నాన్ యారబుల్ కాకుండా వ్యవసాయం పూర్తిమైన భూమికి మాత్రమే మనము రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మనకి ఆల్మోస్ట్ 1 మంత్ లాంగ్ సర్వే చేసుకొని మనకి ఏవైతే సర్వే ఉన్నదో దాన్ని కూడా గ్రామ సభలో డిస్కస్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనము ఫైనల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ దిలీప్ కుమార్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ దిలీప్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అడిషనల్ కమిషనర్ శంకర్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, మున్సిపల్ ఇంజనీరింగ్ మురళి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నందిపేట్, డొంకేశ్వర్ మండలాలలో 76వ గణతంత్ర వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గ్రామాలలో పాఠశాల విద్యార్థులతో ఊరేగింపు చేపట్టారు. మహనీయులను స్మరించుకున్నారు. నందిపేట్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చిరంజీవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల రెవెన్యూ తహసీల్దార్ ఆనంద్ కుమార్ పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. రైతు వేదిక, మండల పరిషత్ విద్య, అగ్నిమాపక, పశు వైద్యశాల, ఇరిగేషన్, స్త్రీ శక్తి భవన్, ఆరోగ్య శాఖ కార్యాలయాలలో జాతీయ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. ఇటు గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రధాన కూడళ్ల విగ్రహాల వద్ద కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఇలా అడుగడుగున 76వ గణతంత్ర వేడుకల్లో నిమగ్నమై భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నవోదయ విద్యార్థులు 100 మీటర్ల మువ్వన్నెల జెండాను మోస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపగా, అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దేశానికి రైతే వెన్నెముక అనే సందేశాన్ని తెలుపుతూ ఎడ్లబండిపై రైతు వెళుతున్న భారీ ఫ్లెక్సీ కటౌట్ తో ర్యాలీ చేశారు. అలాగే అన్ని పాఠశాలల విద్యార్థులు స్వాతంత్ర సమర యోధుల వేషధారణతో చిన్న చిన్న పిల్లలు తమ చిట్టి చేతులతో 3 రంగులు పట్టుకుని జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేయడం పలువురిని ఆకర్షించాయి. మండల కేంద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పాఠశాల అభివృద్ధి కొరకు ఒకటైన 50 ఏళ్ల పూర్వ విద్యార్థులంతా కలిసి గణతంత్ర వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ నందిపేట్, డొంకేశ్వర్ మండల ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని, భారతదేశ గణతంత్ర చరిత్రను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతాయని, భిన్న రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలు, కులాలు, భాష, ప్రాంతాలలో విభిన్నమైన వ్యత్యాసాలు ఉన్న ప్రతి భారతీయునికి మార్గనిర్దేశాన్ని ఇస్తూ ప్రతి పౌరునికి హక్కులను కల్పిస్తూ ఎంతో మేధస్సుతో రచించిన ఈ రాజ్యాంగం గొప్ప వరం లాంటిదని కొనియాడారు. ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నందిపేట్ మండల ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనందరి కొరకు మన పూర్వీకులు ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని అందించారని, అంతేకాకుండా ఇచ్చిన స్వాతంత్ర్యంతో పాటు దేశ అభివృద్ధి కొరకు ప్రతి పౌరుడు పాటుపడేందుకు, ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు అందేందుకు మన నాయకులు రాజ్యాంగం పేరిట ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చారని, ఆ అద్భుత వరమే భారత రాజ్యాంగం అని పొగిడారు. మన నందిపేట మరియు డొంకేశ్వర్ మండల ప్రజలందరికీ కూడా మన నందిపేట పోలీస్ సిబ్బంది అందరి తరపు నుంచి కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ అనేసి ఎవరినన్నా అడిగితే ఎవరైనా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో దాంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు జనవరి 26, 1950 నుండి మన భారతదేశ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఆ ఇంప్లిమెంటేషన్ గురించి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే, ప్రపంచ దేశాల అన్నీ తిరిగి కూడా అప్పుడు అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా దీని యొక్క గొప్పతనం గురించి, అంబేద్కర్ యొక్క గొప్పతనం గురించి ఇతర దేశాలు కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ బర్త్డే అప్పుడు కానీ, ఈ రిపబ్లిక్ డే అప్పుడు కానీ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంత గొప్పదైన ఈ రాజ్యాంగంలో ఉండే దాని యొక్క విలువలు ప్లస్ వాటి యొక్క హక్కులను అందరూ కూడా గుర్తించి అందరూ కూడా దాన్ని అమలు పరుస్తూ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎదనిండా జాతీయ భావంతో రిపబ్లిక్ దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అధికార, అనధికార కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అధికార కార్యాలయాల వద్ద అధికారులు జెండాను ఆవిష్కరించారు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో గత 76 సంవత్సరాలుగా మన రాజ్యాంగాన్ని మనమే రచించుకుని ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం పరిఢవిల్లుతోందని అన్నారు. శాంతి భద్రతలను కల్పించడంలో మేమందరం నిమగ్నమవుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం వారు భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు గ్రామాల ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 గ్యారంటీలను అమలు చేశారు. ఈ గ్యారంటీలో పేద ప్రజలందరికీ అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మన ప్రజాస్వామ్య దేశం మనది. మనం
గత 76 సంవత్సరాలుగా మన రాజ్యాంగాన్ని మనమే రచించుకొని మనం ప్రపంచంలోనే అత్యుత్తమైన ప్రజాస్వామ్య దేశంగా పరిగణిస్తున్నది. ఈ సందర్భంగా మా ఆర్మూరు డివిజన్ ప్రజలందరికీ మా పోలీసు వారి తరఫున శుభాభినందనలు. మనం మన శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిలుపుకొని ప్రజలకు శాంతి భద్రత కల్పించడంలో మేమందరము ఈ నిమగ్నమవుతామని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ శుభాభినందనలు. మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు మా సహోదర సిబ్బందికి మరి ఉపాధ్యాయులు దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ప్రజల స్వేచ్ఛా ఫలాలతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకొని అన్ని ప్రాంతాలలో దేశభక్తితో జెండా ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని 76వ రిపబ్లిక్ దినోత్సవాన్ని నగరంలోని 32వ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్ కొజ్జా కాలనీ, హబీబ్ నగర్, కంటేశ్వర్ సర్కిల్, ముఖ్తలిఫ్ జాగా వద్ద జెండాను ఆవిష్కరించారు. త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆనందోత్సవాల మధ్య ఈ వేడుకలను జరుపుకున్నారు. మాజీ కార్పొరేటర్ ముజాయిద్ ఖాన్ తో పాటు కాలనీ ప్రజలు, యువకులు, పిల్లలు కలిసి అత్యంత వైభవంగా జెండా పండుగ జరుపుకుంటారన్నారు. ఆయనతో పాటు సలీం, సోఫీ, నసరుల్లా, షేక్ అహ్మద్, హఫీజ్, షేర్ ఖాన్, పాషా, నసీర్ పాల్గొన్నారు. యువకులు బైక్ ర్యాలీ చేపట్టారు. నవీపేట్ మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాలను అధికారులు ఆవిష్కరించారు. దీంతో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. నవీపేట్ మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరమణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నాగనాథ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వినయ్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఓ భూమేష్ గౌడ్, నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ అబ్బన్న, నవీపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. మోడీ సర్కార్ అమలు జరపాలన్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 3 నల్ల చట్టాలను రద్దు చేశామని చెప్పి పరోక్షంగా రైతుల మీద భారం పడేలా చూస్తున్నారన్నారు. ఎస్కేఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కమిటీ పిలుపు మేరకు బి భాస్కర్, ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ అధ్యక్షతన నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కేఎం రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, పి రామకృష్ణ, కంజర భూమయ్య మాట్లాడారు. మరియు జిల్లా కన్వీనర్లు ఎస్ సురేష్, బి గంగారెడ్డి, వేల్పూర్ భూమయ్య, అడికే రాజేశ్వర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన నాయకులు, మోడీ సర్కార్ భారతదేశ వ్యవసాయాన్ని పెట్టుబడిదారులైన దోపిడీదారులకు అప్పచెప్పడానికి కోసం అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. గతంలో 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో 750 మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయినా పట్టించుకొని మోడీ సర్కార్ రైతు ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందనతో మోడీ సర్కార్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలను రద్దు చేశాడు. కానీ తాను మేకవన్నె పులిలా అదానీ, అంబానీలకు ఎట్లాగైనా భారతదేశ వ్యవసాయ మార్కెట్ను అప్పచెప్పడానికి దొడ్డిదారిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోనే మళ్లీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. స్వాతంత్రం తర్వాత ఇవాళ రైతాంగం ఎక్కడైనా భూములు వదిలేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ
ఇలా నగరాలకు ఆటో నడపడానికో కారు నడపడానికో చిన్న ఏదైనా చేసుకోవడానికి అనేది వస్తుండ్రు. వాళ్ళంతా రావడానికి పాలక వర్గాలు తీసుకొచ్చే తప్పుడు పద్ధతులు. ఇప్పుడు మొన్న వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చారు, అది పెద్ద ఉన్న వాళ్ళ కొరకు ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి ఉపయోగపడని స్థితి ఉంది. ఇవాళ ఏ బిల్లులు తీసుకొచ్చినా రైతులు దానికి ఎంఎస్పీ గిట్ట అమలు జరుపుతున్నట్టయితే పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొచ్చేస్తే ధరలు పెరుగుతాయనేది అంటుండ్రు. ధరలు పెరగడం కాదు, ఇక్కడ రైతాంగం బతుకుతారు, వ్యవసాయాన్ని నమ్ముకొని ఉంటారని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇలా దల్లేవాళ్ళ ఏదైతే 55 రోజులుగా నిరాహారదీక్ష చేస్తుండో ఆయన రేపు 14 తారీఖు నాడు చర్చలు జరుపుతామని భారత ప్రభుత్వం అన్నది. ఆ చర్చలు జరిపి సక్సెస్ చేయడానికి కొరకు భారత ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. లేకపోతే రైతాంగం అంతా కూడా భూమిని వదిలేసి పోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఇది బీజేపీ బాధ్యత తప్ప ఇంకో. దేశంలో ఉండేటటువంటి వ్యవసాయ రంగం అంతా కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది. ఒకనాడు 70% వ్యవసాయంపై ఆధారపడ్డటువంటి ప్రజలు మెల్లమెల్లగా భిక్షగాలుగా తయారై పట్టణాలకు వలసలు పోయేటటువంటి దుస్థితి ఉన్నది. ఇది పాలకులు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత దేశంలో ఉండేటటువంటి వ్యవసాయ రంగం అంతా కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించేటటువంటి కుట్ర ఈ 10-12 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. అందులో భాగంగానే ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం 13 నెలలు నిరంతరాయంగా అక్కడనే ప్రాణాలకు తెగించి ఉద్యమం చేస్తే తెచ్చినటువంటి చట్టాలని వాపసు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన మరోసారి మార్కెటింగ్ వ్యవస్థ పేరుతోని మరోసారి చట్టాలను అమలు చేయలేటట్టు కుట్ర చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త నరేంద్ర మోడీ. ఈ విషయం ఇప్పటికే దేశంలో ఉండే రైతాంగం, కార్మికులు అందరూ కూడా మమేకమై మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. అంతేకాకుండా ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం బతకాలంటే కనీసం సిఫార్సుల్ని స్వామినాథన్ చెప్పినటువంటి సిఫార్సుల్ని అమలు చేయాలని చెప్పేసి అమలు చేస్తారని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఇప్పుడు తప్పించుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నావు. పాజిటివ్ విధానాలు అమలు చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. రేపు రైతాంగం, కార్మికులు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు అంతడుపుల రామకృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. రిపబ్లిక్ డే పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. క్రికెట్, షటిల్, క్యారమ్, చెస్ పోటీలు నిర్వహించగా రన్నర్స్, విన్నర్స్ తో పాటు ఆర్గనైజర్లకు బహుమతుల ప్రదానం చేశారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ స్పాన్సర్స్ గా వ్యవహరించారు. ఆ సంస్థ ప్రతినిధి మహంతం మధు చేతుల మీదుగా విజేతలు బహుమతులు అందుకున్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే జర్నలిస్టులకు క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైరశేఖర్, కోశాధికారి సందీప్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాది ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర అండ్ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ అనేది కొనసాగుతుంది. అదే ఆనవాయితీని ఈ సంవత్సరం కూడా మేము కొనసాగిస్తూ జర్నలిస్టులు మిత్రులు కూడా దేశ నిర్మాణంలో, ఈ దేశ హక్కులను కాపాడడంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ చేస్తున్న ప్రయత్నంలో జర్నలిస్టు కూడా పనిచేస్తున్నారని చెప్పడమే కాకుండా మేము కూడా భారత పౌరులమే, మేము కూడా రాజ్యాంగాన్ని అనుసరిస్తామని చెప్పడానికి ఈ వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతిసారి గణతంత్ర వేడుకలకు సందర్భంగా జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గెలుపొందిన విజేతలకు ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈసారి జర్నలిస్టు క్రీడలకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరోసారి ప్రజలకు, జర్నలిస్టు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు మిత్రులందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా క్రికెట్ పోటీలు, అదేవిధంగా చెస్, క్యారము, అదేవిధంగా షటిల్ టోర్నమెంట్లో క్రీడాకారులు, జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పోటీలకు నిర్వహణకు సహకరించినటువంటి ఆర్గనైజర్లు, జర్నలిస్టులు, సీనియర్లు, జూనియర్లు, అదేవిధంగా మనకు సహకరించినటువంటి స్పాన్సర్లకు కూడా మరోసారి ఈ సందర్భంగా ఏదైతే నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా మరిన్ని క్రీడా పోటీలు అదేవిధంగా ఉత్సాహంగా సాగాలని కూడా ఆకాంక్షిస్తూ మరోసారి
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని, నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలు తీరును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన విధానం గురించి అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల రోజున సంక్షేమ పథకాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింపచేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని, నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 31 రెవెన్యూ మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి కొత్తగా ప్రవేశపెట్టిన 4 సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అర్హత కలిగిన వారు ఏ ఒక్కరూ మినహాయించబడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రజాపాలన గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను సైతం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారుల జాబితాలో అనర్హులకు చోటు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అర్హులను గుర్తించిన మీదట ప్రజాపాలన గ్రామ సభలలో పేర్లు చదివి వినిపించే గ్రామ సభ ఆమోదంతో లబ్ధిదారుల తుది జాబితా రూపొందించామని వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద మంజూరీలు పొందిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో రేపటి నుండి 6,000 చొప్పున నగదు జమ కానుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ దశలను అనుసరిస్తూ ప్రభుత్వం 4 విడతలలో ఆన్లైన్ విధానం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ హితవు పలికారు. ఆహార భద్రతా కార్డులను అర్హులైన వారికి కొత్తవి మంజూరు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం సైతం జరుగుతుందన్నారు. కాగా ఆయా పథకాల కింద మంజూరీ పత్రాలు పొందిన లబ్ధిదారులు హర్షాతిరేకాలు వెలుబుచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసి సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగఢ్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీఓ శ్రీధర్, ఏపీఓ ప్రమిళ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సో దానికి మన ఎంపీడీఓలు అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా అంటే ఈరోజు ఈ స్కీమ్స్ లో ఎవరైతే ముఖ్యంగా ఇక్కడ బెనిఫిషరీస్ వచ్చారో మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అంటే మనకి ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ వచ్చాయి. సో మీరు కరెక్ట్గా అంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటే, సో అది ఎందుకంటే మీ విలేజ్లో ఫస్ట్ మనం లాంచ్ చేస్తున్నాం కాబట్టి మీరు మంచిగా తొందరగా పట్టుకుంటే ఆ వేరే విలేజ్లో కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో కాబట్టి హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. మీ అందరికి కూడా అభినందనలు, అదేవిధంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 391 మందికి, కాకపోతే అంతమందికి వేదిక మీద ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేసినదిగా 5గురికి మాత్రం మొదట అందించడం జరుగుతుంది. మిగిలిన వారికి వెనకాల అరేంజ్ చేసినటువంటి కౌంటర్లో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ 5 ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చిన మంజూరీ పత్రాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. సంబంధించిన లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలి. బోడిగా కూర్చోమ్మా. 5 నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన సిరికొండ మండలంలో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై 3 రంగుల జెండా ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సిరికొండ మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుసేన్ జెండా ఆవిష్కరించి పిల్లలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాలలో జరిగిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకీర్ హుసేన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినందున ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని పిల్లలకు గణతంత్ర దినోత్సవ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరెస్పాండెంట్ జాకీర్ హుసేన్ సార్, వన్ ఆఫ్ ది డైరెక్టర్ ముజాహిద్ సార్ and Shakil sir, Shahnaz madam, Fareen madam, Aisha madam, and teaching and non-teaching staff and parents also under kuda happy Republic Day. Thank you. So manam entante 1950 January 26 రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని ద్వారా మనం ఈ 26th ఎవ్రీ ఇయర్ అనేది రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. పిల్లలు వినండి, జరుపుకుంటాం. మరి ఈ భారత రాజ్యాంగం రచించడానికి 2 years 11 months 18 days పట్టింది. అవునా? దీనికి ఒక ముసాయిదా కమిటీ అనేది ఏర్పాటు చేశారు. అందులో ప్రెసిడెంట్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించింది. కాబట్టి మనకు ఎవ్రీ ఇయర్ 26 జనవరి రోజు మనం ఈ రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. అవునా పిల్లలందరూ? ఓకే. ఇది ఇప్పుడు మనం స్కూల్ విషయానికి వస్తే స్కూల్లో 200 పిల్లలు ఉన్నారు. అవునా? సో 200 పిల్లలకు కూడా ఖచ్చితంగా చెప్తున్నానని ప్రామిస్ చేసి ఈ ఏప్రిల్ ఎండ్ వరకు ఖచ్చితంగా మీరు మంచి ర్యాంక్తో మీరు అనుకున్నది సాధించండి. ఓకేనా? దానికి టీచర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కష్టపడతారు కూడా. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ టీచర్స్ మన స్కూల్లో ఉన్నారు కాబట్టి ప్రతి టీచర్ కూడా మన మేనేజ్మెంట్ మా స్కూల్ తరఫున కంగ్రాట్ చెప్తున్నా మేడం. మీ హార్డ్ వర్క్ ఉంది, ఖచ్చితంగా ఇలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి విషయంలో కూడా అది కల్చర్ యాక్టివిటీస్ అయినా సరే, స్టడీ కూడా కాదు, జస్ట్ 3 or 4 days నుండి ఇంత మంచి కల్చర్ యాక్టివిటీస్ సెలబ్రేట్ చేశారు కాబట్టి మనము యాన్యువల్ డే ఖచ్చితంగా జరుపుకుందాం. ఓకేనా పిల్లలందరూ? ఎందుకంటే మీరు మల్టీ టాలెంటెడ్ టీచర్స్ ఉన్నారు, పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి యాన్యువల్ డే కూడా ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మాట్లాడేది ఏంటంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు మన స్కూల్లో ఫ్రీగానే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మనము. అది ఖచ్చితంగా నేను అనౌన్స్మెంట్ గట్టి మండల్లో ఎక్కడ కూడా లేనటువంటి ఆ ఫెసిలిటీ కేవలం మన కిడ్స్ పార్క్ స్కూల్లోనే ఉంది. అవునా? మీ చుట్టుపక్కల ఎవరున్నా సరే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. దానికి పూర్తి బాధ్యత మన కిడ్స్ పార్క్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు భరిస్తారు. ఫ్రీగానే ఎడ్యుకేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఏంటంటే ఒక సాంగ్ ఉంది, ఏం సాంగ్ ఇప్పుడు ఇందాకనే, అమ్మాయి బుక్కెడు బువ్వరా అని. అంటే మన పేరెంట్స్ కష్టపడితేనే మన స్కూల్లో ఆ విధంగా లేదు. సరేనా? మీరు చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఫీ ఎంతైనా పర్లేదు, పూర్తి బాధ్యత మన స్కూల్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్ అనగానే ఫీజెస్ అనేది ఎక్కువ ఉంటాయని అందరికీ తెలిసే, కానీ మన స్కూల్లో నేను గట్టి చెప్తున్నా, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం మేము. ఓకేనా? ఎవరున్నా సరే, అది బీద వాళ్ళైనా సరే, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరున్నా సరే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పేసేయండి మాకు. డెఫినెట్లీగా తక్కువ ఫీజులో బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇస్తాం. ఎందుకంటే మా స్కూల్లో నంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. నేను పదే చెప్తా, మల్టీ టాలెంటెడ్ టీచర్స్ మా స్కూల్లోనే ఉన్నారు. నేను ఎందుకంటే గట్టి చెప్తున్నా, అందరు కూడా ట్రైనర్ టీచర్స్ ఉన్నారు, మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. 2019 నుంచి స్కూల్ పెట్టినప్పటి నుంచి వర్క్ చేసే టీచర్స్ ఇప్పటి వరకు కూడా ఉన్నారంటే మా స్కూల్ మండల్లో ఒక ఫస్ట్ ప్లేస్లో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నిలవబోతుంది. అవునా పిల్లలందరూ? డెఫినెట్లీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలను జిల్లాలోని 31 మండలాల్లో 31 గ్రామాలలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జాబితాలో పేరు లేని వారి నుండి మరో దరఖాస్తు తీసుకుని వాటిని పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను అమలు చేసేందుకు గాను గ్రామ స్థాయిలో సర్వే జరిపి అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు గాను ఎంతో శ్రమ పడ్డారని తెలిపారు. రెవెన్యూ మండలాల్లో కూడా 31 గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 31 గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా శాచురేషన్ మోడ్లో, అంటే విలేజ్లో ఉన్న
ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరూ కవర్ అయ్యే విధంగా మనము శాచురేషన్ మోడ్లో ఈ స్కీమ్స్ అనేది లాంచ్ చేసుకున్నాము. అదేవిధంగా ఏ ఒక్క ఇనెలిజిబుల్ బెనిఫిషరీ కూడా మనకి రాకుండా మనం ముందుగా సర్వే చేసుకున్నాము. అదేవిధంగా గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు కూడా ఇంకోసారి మనము సర్వే చేసుకొని ఫైనల్గా బెనిఫిషరీ లిస్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు బెనిఫిషరీస్ అందరికి కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుందో, సో రైతు భరోసాలో భూమి ఉన్న వాళ్ళకి, అదేవిధంగా యారబుల్ ల్యాండ్, నాన్ యారబుల్ కాకుండా వ్యవసాయం పూర్తిమైన భూమికి మాత్రమే మనము రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మనకి ఆల్మోస్ట్ 1 month లాంగ్ సర్వే చేసుకొని మనకి ఏవైతే సర్వే ఉన్నదో దాన్ని కూడా గ్రామ సభలో డిస్కస్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనము ఫైనల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే లాంచింగ్ అవుతుందో మన జిల్లాలో కూడా ఈ 31 గ్రామ పంచాయతీల్లో కూడా మనకి అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు జిల్లాలో సంక్షేమ పథకాల అమలు షురు అయింది. నవీపేట్ మండలం సిరన్పల్లి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అధికారులు పంపిణీ చేశారు. నవీపేట్ మండలంలోని సిరన్పల్లి గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ప్రజాపాలన మంజూరు పత్రాలను మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, వ్యవసాయ అధికారి నవీన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్, తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి అన్ని సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకుంటే దరఖాస్తులు ఇచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తేలంగరావు, జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, మాజీ వైసీపీ గోవర్ధన్ రెడ్డి, మైపాల్ రెడ్డి, కిరణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరి సాయిలు, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. యోగ్యం కాని భూమి ఉన్నట్లు తెలిసింది. మిగతా వాళ్ళందరికీ మేము వాళ్ళకి మంజూరు పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. దీనికి ఎకరానికి ఒక సీజన్కి 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసా, ఇది గ్రామీణ ఉపాధి కూలీలు గత సంవత్సరంలో అంటే 23-24 సంవత్సరంలో జాబ్ కార్డులు ఉన్నవారు కనీసము 20 రోజులు ఆ కుటుంబంలో ఎవరైనా కానీ నలుగురు కలిసి అయినా కానీ 20 రోజులు వాటిని ఎంపిక చేసి వాళ్ళకి కూడా 6,000 చొప్పున ఇవ్వటం జరుగుతుంది. సంవత్సరానికి 12,000. మూడవది ఇందిరమ్మ ఇల్లు. దీనిలో 2 భాగాలు. మొదటగా వాళ్ళకి భూమి ఉండి జాగా ఉండి ఉన్నట్లయితే వాళ్ళకి మొదటి లిస్టులోనే వాళ్ళకి ఇళ్ల పత్రాలు, మంజూరు పత్రాలు ఇవ్వటం జరుగుతుంది. రెండవ లిస్టు భూమి లేకుండా ఉన్న వాళ్ళకి, నిరుపేదలైన వారికి రెండవసారి వాళ్ళకి కూడా పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వము ఈ సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మొదటిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి 4 పథకాల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఈరోజు మన సిరన్పల్లి గ్రామంలో జరుగుతూ ఉంది. మన గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు మన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో ఈరోజు ఇంతకుముందే మనకు రైతు భరోసా మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. సిరన్పల్లి గ్రామంలో ఎవరైతే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొదటగా మనం ఇక్కడ వచ్చిన ఒక 5 మెంబర్స్ని ఇవ్వడం జరుగుతుంది. మిగతా మంజూరు పత్రాలు కూడా మన ఇక్కడ పంచాయత్ సెక్రటరీ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను 5 పేర్లు చదువుతాను. వారు వచ్చి అట్టి మంజూరు పత్రాలు ఇక్కడ స్వీకరించాల్సిందిగా
దర్పల్లి మండలంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఊరూరా విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించే దేశభక్తిని చాటుతూ జాతీయ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ కార్యాలయాలతో ఎంపీడీఓ బాలకృష్ణ పాటు గ్రామ పంచాయతీల కార్యాలయం వద్ద అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అదేవిధంగా దుబ్బాక గ్రామంలో ఉదయాన్నే విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జెండా ఎగురవేశారు. అనంతరం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన చౌరస్తా వద్ద బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గ్రామ శాఖ అధ్యక్షులు, పంచాయతీ కార్యదర్శి ఒకేసారి 4 జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ నినాదాలు చేశారు. 3 హామీలను నెరవేర్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతటా మండలంలోని ఒక గ్రామాన్ని సాచ్యురేషన్ మోడల్లో తీసుకొని 4 సంక్షేమ పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీకి శ్రీకారం చుట్టింది. మన దర్పల్లి మండలంలో ఈరోజు సీతాపేట గ్రామంలో మధ్యాహ్నం 12:30 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ఆన్లైన్లో సందేశం వినిపిస్తారు. అక్కడ ఈరోజు గ్రామం మొత్తంలో లబ్ధిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి అందరికీ ప్రొసీడింగ్స్ ఇవ్వబడతాయి. అందరికీ కావున మీరందరూ దయచేసి అందరూ అక్కడికి సీతాపేట గ్రామానికి రావాల్సిందిగా కోరుతున్నాను. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మిత్రులకు, పల్లి మండల మరియు గ్రామ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ గణతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు మనకి మధ్యాహ్నం 1 గంటకి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు 4 పథకాలను ప్రవేశపెడుతున్నారు. కాబట్టి మనది సీతాపేట గ్రామ పంచాయతీ సెలెక్ట్ అయింది. దయచేసి మీడియా మిత్రులు మరియు గ్రామ ప్రజలు, మండల ప్రజలందరూ కూడా వీటి గ్రామ సభను విజయవంతం చేసి ఈ పథకాలను లబ్ధి పొందాలని చెప్పి ఉత్తమ సేవలు అందించిన వారికి కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ పురస్కారాలు ప్రదానం చేసింది. కొత్తపల్లి గోపాలమిత్ర గాయక్వాడ్ రాము సేవలకు గుర్తింపుగా పురస్కారంతో సన్మానించింది. కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తపల్లి గోపాలమిత్రుడు గాయక్వాడ్ రాముకు గత 18 సంవత్సరాల నుండి పశువులకు ఉత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. గోపాలమిత్ర రాము, లక్ష్మి దంపతులను అభినందిస్తూ ఘనంగా సన్మానించి పురస్కారం అందజేశారు. అలాగే వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి సైతం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాము, లక్ష్మి దంపతులు కోటగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ కోటగిరి పాఠశాలలో గత సంవత్సరం నుండి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం ఏదో రకంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా నేడు ఇప్పటికీ ఉమ్మడి మండలంలో వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించి అభినందించడం జరిగిందన్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారిని ఘనంగా సన్మానించి అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు పోల విఠల్ సేట్, కె సాయిలు, నరసింహారావు, రాజేశ్వర్ పటేల్, రాధా, రాణి, మాధవి, ప్రభాకర్ రావు, సత్యనారాయణ, బర్ల రవి, వీరేశం, గంగారాం, రంగయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సొసైటీ ద్వారా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు గ్రామానికి సంబంధించి, పాఠశాలకు సంబంధించి చేయదలిసి ఈ సంవత్సరము 26 జనవరి 76వ రిపబ్లిక్ డే నాడు మండలంలో ఉన్న ఉత్తమ ఉద్యోగస్తుల్ని మేము చేసినాము. రెండో విషయం వచ్చేసి పాఠశాలలో ఉన్న కొత్తగా ఉపాధ్యాయుల్ని, ఈ మండలంలో గ్రామంలో కొత్తగా చేరిన ఉపాధ్యాయులకు కూడా మేము సన్మానం చేయడం జరిగింది. మళ్ళీ పాఠశాలకు సంబంధించిన కొంతమంది ఉపాధ్యాయులు కూడా మేము సన్మానించడం. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము మా తరఫు నుంచి, ఈ సొసైటీ తరఫు నుంచి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు మాకు ఈ విషయంలో వాళ్ళ తోడ్పాటు, మా అధ్యక్షులు, క్రిస్ అధ్యక్షులు విఠల్ సేట్ గారు దీనికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ముందుకు తీసుకుంటున్నారు. ఇదే విధంగా ఎల్లకాలం వాళ్ళ సహాయ సహకారాలు ఉండాలా. ప్రధాన ఉపాధ్యాయులు
ఎడపల్లి మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, పలు ప్రధాన కూడళ్లలో నిర్వహించిన కార్యక్రమాలలో ఆవిష్కరించిన త్రివర్ణ పథకాలతో మండల వ్యాప్తంగా త్రివర్ణ శోభిత వాతావరణం నెలకొంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎడపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ధన్వాల్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించగా, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శంకర్, పోలీస్ స్టేషన్ వద్ద ఏఎస్ఐ ఇలియాస్, మండల వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్, మండల పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి సాయిలు, మండల సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ పోల మల్కారెడ్డి, మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం సభ్యులు త్రివర్ణ పథకాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు త్రివర్ణ పథకాలను ఆవిష్కరించి ఆయా గ్రామాలలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జానకంపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థులు భారీ త్రివర్ణ పథకాన్ని ప్రదర్శిస్తూ గ్రామంలోని ప్రధాన వీధులుగా ర్యాలీ నిర్వహించిన తీరు ఆకట్టుకుంది. మండలంలోని సహకార సంఘాల వద్ద చైర్మన్లు త్రివర్ణ పథకాలను ఆవిష్కరించగా, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ కార్యదర్శులు త్రివర్ణ పథకాలను ఆవిష్కరించి జాతీయ గీతాలను ఆలపించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు పాఠశాల విద్యార్థులు వేసిన స్వాతంత్ర సమరయోధుల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని, 1930లో భారత స్వాతంత్ర్యం ప్రకటించిన జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవంగా ఎంచుకున్నారని పలువురు గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949న ఆమోదించింది. 26వ జనవరి 1950న ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థతో అమలులోకి వచ్చిందని, ఇది స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా మారే దిశగా దేశం యొక్క పరివర్తనను పూర్తి చేసిందని అన్నారు. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన రోజున భారతీయులందరూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నారని తహసీల్దార్ ధన్వాల్ పాఠశాలల విద్యార్థులకు గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబరాన్నంటిన గణతంత్ర దినోత్సవ వేడుకలు, మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన కలెక్టర్. ఇచ్చిన హామీలు 100% అమలు చేశామని నిరూపిస్తే రాజకీయాల నుండి నిష్క్రమణం, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి సవాల్. దొన్పల్లో ప్రభుత్వ పథకాలు ప్రారంభం, లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో సర్వే జరిపి గ్రామ సభలలో ఆమోదం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ పాలన, మ్యాక్స్ సొసైటీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు, జాతీయ పతాకాన్ని ఎగురవేసిన డీసీపీ బస్వారెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.